హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను ప్రేమలత మామిండ్ల ఫుల్ మకానా కర్రీ చేస్తున్నాను. 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి కాజు అండి, 1 టేబుల్ స్పూన్ తీసుకున్న. పల్లీలు 1 టేబుల్ స్పూన్ అండి. నువ్వులు 1 టేబుల్ స్పూను. కొబ్బరి 1 టేబుల్ స్పూను. 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకు, కరివేపాకు, 4 టమాటాలు. ఇవన్నీ లైట్గా వేయించి చల్లారినాక పేస్ట్ పట్టుకోవాలండి. ఆ తర్వాత కర్రీ చేసే విధానం చూపిస్తాను. హలో అండి, ఫుల్ మటన్ కర్రీ చేయడానికి అవి వేయించుతున్నానండి. లైట్గా ఆయిల్ వేయాలండి, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, ఇది లైట్గా వేయించుకుందాం. మంట కొంచెం తక్కువ పెట్టాలండి, మీడియం మంటల్ని మనం వేయించుకుండాలి. ఇప్పుడు ఇవి వేగినాయండి, ఇవి పక్కన పెట్టేస్తున్నా. ఇలా చూడండి, వేగినాయి, ఇలా ఇరిస్తే విరగాలండి. ఇప్పుడు వేగినాయి, ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పల్లీలు వేయించాలండి. కొబ్బరి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి 2 ముందు వేయాలి మనం. పల్లీలు కొబ్బరి కొంచెం వేగింది కదండి, ఇప్పుడు కాజు వేయాల. టైట్గా వేగితే సరిపోతాయి. ఇప్పుడు నువ్వులు ఇవి తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్లో వేయాలి మనం. ఇప్పుడు నువ్వులు కూడా అన్ని వేసినాం కదా, ఇవన్నీ వేగిపోయినాయండి. ఇవి చల్లారినాక అన్ని పేస్ట్ పట్టుకోవాలి. కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైందండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 కట్ చేసిన. కొంచెం సాల్ట్ వేయాలండి, తొందరగా వేగుతూ. ఉల్లిపాయ, ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగినాయండి. ఇది కర్రీ కోసం పేస్ట్ చేసుకోవాలి మనం. లైట్గా వేయించుకొని చల్లారినాక మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇది టమాటా ఉల్లిపాయ 2 వేగిపోయినండి. మనకు చాలా వేగన అవసరం లేదు, ఇట్లా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. దీన్ని చల్లార్చి పేస్ట్ పట్టుకుందాం. పల్లీలు, కాజు, కొబ్బరి, నువ్వులు చల్లారినాయండి, ఇవి మనం ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం. టమాటా చల్లారేలోపు పేస్ట్ చేసి పెట్టుకుంటాం. కొబ్బరి, కాజు, పల్లీలు, నువ్వులు లైట్గా వేయించి పేస్ట్ పట్టి, ఉల్లిపాయ, టమాటా, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరాకు పేస్ట్ పట్టినండి. పూల్ మకానా కోసం కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసినండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినాం, ప్యాన్ వేడెక్కింది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, 1/2 స్పూన్ ఆవాలు వేస్తున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కాస్త వేగాలి. చిన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు, చిటికెడు ఇంగువ. ఇది టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ అండి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కాజు అండి, లైట్గా వేయించి పేస్ట్ పట్టి, ఈ పేస్ట్ను వేసేద్దాం. ఇలా సిమ్ముల్ని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. దీన్ని టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. హలో అండి, ఈ కర్రీ చాలా మంచిగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతారండి ఈ కర్రీ తింటే. మీరు మన వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇది కాస్త వేగిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇలా ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోగులే. ఇప్పుడు ఈ పేస్టులు అన్నీ వేగిపోయినాయి. మనము 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను, 2 టీ స్పూన్లు. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా టీ స్పూన్ కొలతనేనండి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి,
ఇలా అన్నీ వేసి ఒకసారి కలపాలి. కలిపి ఇవన్నీ మసాలాలు ఈ పేస్ట్ పట్టాలి. పట్టిన తర్వాత మనము అవసరం ఉన్నన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ పేస్టులన్నీ ఉడికినాయి కదండి ఆయిల్లో. ఇప్పుడు మనము 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. పావు గ్లాస్ అండి, మనం మంచినీళ్ళు తాగే గ్లాసా, 2 గ్లాసులు. వేసుకొని ఇది కొంచెం చిక్కబడాలండి. కొంచెం ఉడుకు పట్టినాక మనం పుల్ మకాను వేయాలి దీంట్లో. ఇప్పుడు గ్రేవీ కొంచెం చిక్కగా అయిందండి. ఈ టైంలోనే మనం ఇవి వేసుకోవాలి. పుల్ మకాను వేసేసుకొని మనం మీడియం మంట మీద దగ్గరికి రానివ్వాలి కర్రీని. ఆయిల్ వేరేంత వరకు, కర్రీ చిక్కబడే వరకు సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికిస్తాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను, కొంచెం కసూరి మెంతి, ఇలా అని వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి స్టవ్ బంద్ చేస్తున్నాండి. చాలా బాగుంటుంది పుల్ మకానా కర్రీ. అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి, పుల్కలోకి చాలా బాగుంటుంది. మనం ఎటువంటి రైస్కైనా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.